హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బిడి మామ్స్. దిస్ ఇస్ సంధ్య. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది చూడండి, క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను ఈ హౌస్ని కంప్లీట్గా ఈ వీడియోలో చూపించడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అండి. G+1 గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ 2 BHK వస్తుందండి. నేను కంప్లీట్గా ఈ వీడియోలో మొత్తం మీకు ఎస్ఎఫ్టీ ఎంత ఏంటి అనేది క్లియర్గా నేను చెప్తానండి. ఇది వచ్చేసి మీకు 146 స్క్వేర్ యార్డ్స్ అండి, 146 గజాల్లో కట్టారు. దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు మనకి కబోర్డ్స్ వర్క్స్తో సహా మొత్తం కంప్లీట్ చేసేసారు. హౌస్ అయితే రెడీ టు మూవ్ అండి. అలాగే దీని కొలతలు వచ్చేసి మనకి 27-49 వస్తుందండి కొలతలు అయితే. అలాగే ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేస్ వస్తుందండి. మీరు చూసేది హాల్ అనమాట ఇది. యాక్చువల్లీ వీళ్ళు మనకి కంప్లీట్గా వుడ్ వర్క్ చాలా నీట్గా ఇవ్వడం అయితే జరిగిందండి. వుడ్ వర్క్ అయితే చాలా బాగుంటుంది. అండ్ కిచెన్ అండి, ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చాలా చిన్నగా ఉన్నా సరే, అంటే మరీ అంత చిన్నగా కాదు, బట్ కంఫర్టబుల్గానే ఉంటుంది కిచెన్ అయితే. అలాగే మనకి హాల్, కిచెన్ 2 బెడ్రూమ్స్ వస్తాయండి. మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ 2. అలాగే మనకి బ్యాక్ సైడ్ బాల్కనీ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక బాల్కనీ ఉంటుంది. అలా సైడ్ మనకి అంటే ఉత్తరం సైడ్ కూడా మనకి స్పేస్ అనేది ఉంటుందండి. సందులాగా అయితే ఉత్తరం సైడ్ కూడా వస్తుంది మనకి. అలాగే ఇది G+1 కన్స్ట్రక్షన్ అయినప్పటికీ కూడా మనకి G+2కి పర్మిషన్ ఉందండి. అంటే 3వ ఫ్లోర్లో కూడా మీరు ఇప్పటికిప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. వాళ్ళు మనకి ఆల్రెడీ పర్మిషన్ తెచ్చేసి ఉన్నారు. సో ఇది G+2 కిందే వస్తుంది. అలాగే ఇప్పుడు మీకు సెకండ్ ఫ్లోర్ చూపిస్తున్నా కదా, మీ సరౌండింగ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. స్థలం కానీ ఆ చుట్టుపక్కల ఏరియా ఎలా ఉంది అనేది కూడా మీకు క్లియర్గా మీకు చూపించాను కదా వ్యూ. అలాగే సెకండ్ ఫ్లోర్లో మనకి ఇది వచ్చేసి హాల్ అండి. యాజ్డీ సేమ్ ఉంటుంది వుడ్ వర్క్ అయితే. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ 2 కూడా వుడ్ వర్క్ అయితే సేమే ఉంటుంది. దీనికి వచ్చేసి ఏంటంటే మనకి కింద పార్కింగ్ స్పేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి డైనింగ్ హాల్కి కొంచెం స్పేస్ వదిలేరండి. డైనింగ్ హాల్ కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే కిచెన్ పక్కనే మనకి డైనింగ్ హాల్ అనేది వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, డైనింగ్ అండ్ హాల్ అండ్ కిచెన్ 3 కూడా ఉంటాయి. సో ఇలాగే మనకి ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. స్లైడ్ కబోర్డ్స్ వస్తాయి. కబోర్డ్స్ చూసారు, చాలా క్లాసీగా అయితే వీళ్ళు ఫినిషింగ్ అయితే ఇచ్చారు మనకి. అండ్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం మీకు బాత్రూమ్స్ లో కూడా టైల్స్ అని మొత్తం టైల్ కూడా మొత్తం ఇచ్చేసారు మనకు బాత్రూమ్ లో మొత్తం కూడా, వాష్రూమ్ లో. సో అలాగే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి స్లైడ్ కబోర్డ్సే వస్తాయి, ఓపెన్ కబోర్డ్స్ లేవు. స్లైడ్ కబోర్డ్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకి బెడ్ వేసినా సరే మనకి స్పేస్ అనేది మిగులుతుంది. ఈ ఓపెన్ కబోర్డ్స్కి వచ్చేసరికి ఏంటంటే మనం కబోర్డ్ ఓపెన్ చేసినప్పుడు ఉన్న స్పేస్ ఆ బెడ్ వేసిన తర్వాత చాలా వరకు స్పేస్ ఉండదు మనకి నడవడానికి. సో అందుకే మ్యాక్సిమం అందరూ ఇప్పుడు స్లైడ్ కబోర్డ్స్ ఇస్తున్నారు. అలాగే మనకి విండోస్కి కూడా వెళ్ళి గ్రానైట్ వేసారండి. గ్రానైట్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి చెదలు పట్టకుండా ఉంటాయి అనమాట. ఇంటికి చెదలు పట్టడానికి ఛాన్సెస్ ఉండవు. సో అలాగే చెప్పాను కదా, ఈ బాల్కనీ ఉంటుంది బ్యాక్ సైడ్ అని చెప్పి. ఇది వచ్చేసి బాల్కనీ అండి. అలాగే బ్యాక్ సైడ్ ఏరియా అనమాట. ఏరియా అయితే కనుక చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మనకి ప్రసాదంపాడులో ఉందండి. వీళ్ళ మనకి కాస్ట్ వచ్చేసి 1,26,00,000 చెప్తున్నారండి. ప్రైస్ అనేది కొంచెం నెగోషియబుల్ ఉంటుంది, మాట్లాడొచ్చు. డైరెక్ట్ బిల్డర్ గారితోనే మాట్లాడిస్తాను. మీకు నచ్చితే కనుక మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయొచ్చు. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్, సంధ్య.